ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి 14 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలనగా వ్యభిచారింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగలివద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమునైనను మాతృత్వ మచ్చరమునైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రములో దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించి ఉన్నాడో చాలా ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలలో కొన్ని ఆజ్ఞలను ఎత్తి రాస్తూ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు దానిని 2 ఆజ్ఞలుగా మార్చిన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో 2 ప్రధానమైన ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటంటే, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నీ ప్రభువును లేక దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రెండోదిగా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెను అనేది ప్రభు చెప్పి ఉన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు ఏ వ్యక్తిని ఎప్పుడు కూడా ఏ విషయంలో మీరు అచ్చి ఉండొద్దు, అయ్యో అది చేసుంటే బాగుండేది, అది నేను చేయలేకపోయాను అని ఏదైనా మీలో కొదువ ఉన్నట్లుగా మీరు బాధపడొద్దు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవనికి అచ్చి ఉండొద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ఎంత అమూల్యమైన మాటలు అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడంటే, ఒకరికి ఒకరు మీరు ప్రేమించగలిగితే ఆ ప్రేమలోనే పొరుగువాని ప్రేమించువాడు ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు అని ఒక చక్కని సంక్షేపముగా ఆయన పదాన్ని వ్రాస్తూ మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ఈ విషయంలో మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వ్యభిచారించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అసూయపడొద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నేడలా అదియును నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెను అన్న వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఎందుకంటే వ్యభిచారం అనగా, నరహత్య అనగా, దొంగిలించడం అనగా, ఆశించడం అనగా ఇవన్నీ కూడాను పొరుగువానిదే. కనుక పొరుగువానికి ప్రేమించే వ్యక్తి పొరుగువాని దేనిని కూడా ఆశించకూడదు. పొరుగువానికి నిన్ను వలె నువ్వు ప్రేమించినప్పుడు వారి తాలుగా ఏది కూడా నువ్వు ఆశించకూడదు. దానిని నువ్వు ఏ మాత్రం కూడా నీ జీవితంలో నువ్వు దేవుని విషయంలో తప్పిదాలు చేయకూడదు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అన్న వాక్యముతోనే ఈ అన్నీ కూడాను సంక్షేపముగా ఇమిడి ఉన్నది అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మరి మీరు కాలము నెరిగి
ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుట. సాధారణంగా ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎవరికి ఎవరు కీడు చేయరు, ఎవరికి ఎవరు హాని చేయరు. కనుక ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అంతా మీరు నెరవేర్చేటటువంటి వారై ఉంటున్నారు అని దేవుడు తన వాక్యం ద్వారా అపోస్తలుడు పౌలు ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇందులో ఒక అమూల్యమైన విషయం ఏమిటంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకోను వేళైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఈ మాటల్లో చాలా ఆంతర్యం ఉన్నాయి. మనము కాలము నెరిగి గమనించాలి. కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు అన్నీ మనకి ఎవరో నేర్పించాలి. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, బైబిల్ ఎన్నోసార్లు చదువుతున్నాం, రాత్రింబలు ప్రార్థన చేస్తున్నాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మనము అంటే పరిపక్వత స్థితికి వచ్చిన వారము. అందుకే నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొనుడి అని మనం మామూలు మళ్ళీ మత్తుగా ఉండకూడదు, ఇంకా చైల్డ్ మైండ్గా ఉండకూడదు. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. విశ్వాసులైనప్పటికీ ఆ ప్రాథమిక విషయాల్లో చెప్తా ఉంటే దానిని మనం విశ్వసిస్తూ నడుస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది. రక్షణ మనకు అంటే దేవుని విమోచన దినము సమీపమైపోయింది. ఆయన రాకడ సమీపిస్తుంది. ఆ రాకడ వరకు మరలా మనం అసామాన్యమైన విశ్వాసుల జీవితం జీవించటం కాదు, కానీ పరిపక్వత చెందాలి. క్రీస్తు ప్రభులో మనకున్నటువంటి ఔన్నత్యమైన స్థితి, ఆధ్యాత్మిక స్థితి, బలము కలిగి ఆయన మహిమగల ప్రత్యక్షతకై సంసిద్ధత కలిగి ఉండాలి. అందుకే రక్షణ మనకు సమీపముగా ఉన్నది. మనము రక్షించబడిన మనము, దేవుడు రక్షించబడిన వారికి ఆయన పిలుపునందించి ఆయన ఆహ్వానించినప్పుడు ఆ రక్షణ అందుకునేవారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. మరి మనం ఇంకా రక్షించబడి కూడా ఆ రక్షణ కొనసాగకపోతే అపోస్తలుడు పౌలు తను ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు, మీ రక్షణ మీరు భయముతో కొనసాగించుకొనుడి అంటాడు. హెబ్రీయులకు రాస్తూ అంటాడు ఆయన, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేస్తే మనం తప్పించుకుంటాము అంటాడు. కనుక అపోస్తలుడైన పౌలు తన లేఖలో రక్షణ మనకు చాలా సమీపముగా ఉన్నది అనే మాటను ఇక్కడ తెలియచేస్తున్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు చాలా ప్రాముఖ్యమైన రెండు విషయాలు తెలియచేస్తున్నాడు. దేవుని నమ్ముకొని కూడా అనేక మంది అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ జీవిస్తున్నారు. పాపపు క్రియలలో పడి ఉంటున్నారు. వాక్యములో పరిపక్వత పొందిన వారు తేజ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకోవాలి. దేవుని వాక్యం ద్వారా ఎవరైతే పోషించబడుతున్నారో, దేవుని వాక్యం ద్వారా ఎవరైతే నడిపించబడుతున్నారో, దేవుని వాక్యం ఎవరైతే గ్రహించి జీవిస్తున్నారో వారు పరిపక్వత చెందినవారు. వారు తేజ సంబంధమైన యుద్ధోపకరణములు అనగా మహిమగల తేజ సంబంధమైన వారు అనగా పరిశుద్ధ భక్తులు ఎలా అయితే దేవుని దగ్గర జీవించారో వారు జీవించినట్లుగానే మనం యుద్ధోపకరణములు, ఈ లోకమును, లోక మాలిన్యమును, లోక పాప జీవితాన్ని జయించగలిగేటటువంటి యుద్ధోపకరణములు ధరించుకొని జీవించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ప్రభు మనకు తెలియచేస్తున్న విషయము, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు
కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు చీకటిని ప్రేమిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమా కానీ, త్రాగుడు కానీ, కామ విలాసములు కానీ, పోకిరి చేష్టలు కానీ, కలహమును కానీ, మత్సరము, ఇవన్నీ ఎవరు చీకట్లో నివసించే ప్రజలు చేస్తారు. కానీ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, పగటి యందు నడుచుకున్నట్లుగా మనం మర్యాదగా నడుచుకుందాం. ఇవన్నీ మనం విసర్జించాలి. ఇవన్నీ మనలో ఉండకూడదు. దేవుని ప్రియ ప్రజలు ఈ మత్తుగా ఉండడం కానీ, మూవీ చూడడం కానీ, కామ విలాసములు జీవితాలు గడపడం కానీ, పోకిరి చేష్టలు కానీ, కలహములు కానీ, మత్సరం కానీ జీవితాల్లో మనం ప్రాక్టీస్ చేయకూడదు. అది ఈ వెలుగు సంబంధమైనటువంటి తేజ సంబంధమైనటువంటిది కాదు. అది అంధకార సంబంధమైన క్రియలు. ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. దాన్ని విసర్జించాలి. అదేవిధంగా మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీర ఇచ్చలకు నెరవేర్చుకుంటకు శరీరం విషయంలో ఆలోచన చేసుకొనకుడి. ప్రతి ఒక్కరు కూడాను యేసుక్రీస్తును శరీరములో ధరించుకున్నప్పుడు శరీర విషయంలో నెరవేర్చడానికి ఇష్టపడకూడదు. మనము చూస్తున్నాం, అనేక మంది దీక్షలని పూనుకుంటుంటారు. ఆ దీక్ష కలిగిన వారు తమ ఇళ్లకు దూరంగా ఉండి, భార్యలకు దూరంగా ఉండి, అనేకమైనటువంటి పనికిమాలిన చేష్టలకు దూరంగా ఉండి, మేము ఆ దీక్ష పూర్తి అయ్యే వరకు పవిత్రంగా ఉండాలని అంటుంటారు. కానీ మీరు, నేను, మనము దేవుని ధరించుకున్న వారమై, క్రీస్తును ధరించుకున్న వారమై, తన రాకడలో తన రాజ్యంలో చేరే వరకు పరిశుద్ధంగా మన ఘటాన్ని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక శరీర ఇచ్చలు నెరవేర్చకూడదు. దాని విషయంలో మాత్రం ఆలోచన కూడా చేసుకోకూడదు. ఆ రీతిగా మనం జీవించగలిగితే ఆయన రాజ్యానికి మనము వారసులమై, ఆయన ప్రత్యక్షతలో, ఆయన రాజ్యంలో మనం ఎత్తబడిన వారమై ఆయనకు మహిమకరంగా జీవించగలుగుతాం. కనుక ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక క్రైస్తవ విశ్వాసి క్రీస్తును ధరించి, క్రీస్తును పోలిన వారై, క్రీస్తు మనస్సు కలిగిన వారై, క్రీస్తును వస్త్రము వలె ధరించి పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకోవాలని ఏ విషయమైతే తెలియజేస్తున్నారో ఆ విషయంలో మన నమ్మకత్వం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన ఈ అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ రాకడలో మెత్తబడ్డానికి, ప్రభువా నేను మీ ప్రియ ప్రజలుగా జీవించడానికి, వెలుగు సంబంధమైనటువంటి ప్రభు జీవితము, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకున్న వారమై జీవించడానికి కృపనివ్వండి. చీకటి సంబంధమైనటువంటి ప్రతిక్రియలు లయపరిచి, అంధకార సంబంధమైన ప్రతిక్రియలకు దూరమై మీకు హత్తుకొని జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగానివ్వండి. మీ కరుణ, మీ కటాక్షం, మీ యొక్క కృప సమృద్ధిత మాకు అనుగ్రహించుమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకొనుచు నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.